Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 మొత్తం కంప్లీట్ లుక్ చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు మీ అంటే మీ పేరు చెప్తేనే మీ మీసం లుక్ మీకు. మీ హెయిర్ స్టైల్ కానీ, మీ మీసం కానీ, మీరు మాట్లాడే తీరు కానీ, ఈ మూడు మంచిగా ఉంటాయి. ఏమైపోయారు అసలుకి అధికారంలోకి వచ్చిన తర్వాత? కూటమి ఒక 5-6 నెలలు అసలుకి ఎవరికి కనిపించలేదు. వేరే వనవాసంలోకి వెళ్ళిపోయారా, లేకపోతే వేరే స్టేట్లు వెళ్ళిపోయారా, ఎక్కడన్నా తలదాచుకుంటున్నారా, ఇబ్బంది పడుతున్నారా నియోజకవర్గంలో అని రకరకాలుగా కామెంట్స్ వచ్చినాయి కదా ఇనిషియల్లీ. ఫస్ట్ 6 months కరెక్టే. అడప అనంతపూర్ వచ్చేవాడిని, ఇంకా లేదు కదా, ఇంకా అప్పుడే ఓడిపోయాము, ఓటమికి కారణాలు ఎత్తుకుంటా ఉన్నాము. అంటే ఒక శిథిలమైనటువంటి ఒక కోట పునర్నిర్మాణం చేసుకోవాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఇనిషియల్లీ వీ నీడ్ ఫండ్స్. ఓకే, అర్థమైందా? సో ప్లస్ ప్రజలు కూడా అప్పుడు ఇంకా మాకు సంబంధించినటువంటి మా పార్టీ శ్రేణులు కావచ్చు, మా అభిమానులు కావచ్చు, మాకు సంబంధించి ఓటేసినటువంటి ప్రజలు కావచ్చు. సో అవి దట్ వాస్ టూ ఎర్లీ. ఓడిపోయిన మరుసటి రోజే బహుశా June 6th or June 4th ప్రెస్ మీట్ పెట్టాను. మేమేమి ఎక్కడ కూడా డీలా పడలేదు. ప్రెస్ మీట్ పెట్టాను పార్టీ ఆఫీస్లో. జనము ఏదైతే ఒక మ్యాండేట్ ఇచ్చారో గౌరవిస్తాం, బట్ విల్ ఫైట్ బ్యాక్. ప్రజల కోసం పోరాడతాం. ఆ పోరాటం ఏ స్థాయి వరకు చేస్తామైతే, అవసరమైతే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అంతిమయాత్రే జగన్మోహన్ రెడ్డి గారి జైత్రయాత్ర కావాలి మళ్ళీ ఎలక్షన్లకు అనేంతగా మాట్లాడాము. ఎక్కడ కూడా తగ్గలేదు. బట్ బీయింగ్ అవైలబుల్ టు పబ్లిక్ అనేది ఫస్ట్ ఒక 6 నెలల పాటు అయితే లేను. అన్నీ కూడా రీకూప్ చేసుకోవాలి కదా. డబ్బులు నష్టపోయి ఉంటాము, ఫైనాన్షియల్గా రీకూప్ చేసుకోవాలి. ఇంకొకటో ఇబ్బంది ఇంకొకటి ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా. రాజకీయం అంటే ఇనిషియల్గా ఏంటంటే ఓడిపోయినప్పుడు ఎప్పుడు కూడా క్యాడర్కి మనమే దగ్గర ఉండాలి. ఎందుకు ఓడిపోయాము, ఓడిపోయిన దానికి వాళ్ళకి మనం సమాధానం చెప్పుకోవాలి, క్యాడర్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. వాళ్ళు వీక్ అయిపోతుంటారు, దాడులు జరుగుతుంటాయి, ఆ టైంలో నిలబడాలి. కానీ కరెక్ట్గా అదే టైంలో మీరు అప్పుడు ఉన్నాం. ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఉన్నాం. మన ఇనిషియల్ డేస్లో ఒక 10-15 days ఉన్నాము. నేను లేకపోతే మా బ్రదర్స్ ఎవరో ఒకరు అందుబాటులో ఉండడం కూడా జరిగింది. 1 month 2 months తర్వాత అన్వేషణలోకి వెళ్ళాం. ఆదాయ మార్గాలు కావాలి, మళ్ళీ అప్పులు కట్టుకోవాలి, మళ్ళీ సంపాదన చేయాలి. మళ్ళీ రాజకీయం అంటే ఆషామాషి ఏం కాదు, ఊరికనే కాదు. మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, మనల్ని ఆశ్రయించే వాళ్ళు ఉంటారు, మన నుంచి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో మనకు కూడా రీకూప్ కావాలి, మళ్ళీ యుద్ధానికి సిద్ధం కావాలంటే ఒక విషయం చెప్తానండి. పులి 4 అడుగులు వెనకేసిందంటే భయపడిందని కాదు కదా, పెద్ద ఎత్తున లంఘించడానికే కదా. అంతా అలా గ్యాప్ వచ్చి ఉండొచ్చు. కానీ మీరేమో ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అవడానికి కొన్ని 4 అడుగులు వెనక్కి వేసాను అంటున్నారు. కానీ అసలు బాగా దిట్టంగా డబ్బు ఉంది, ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు, ప్రజలకు ఏదో మంచి చేద్దాం. రాజకీయాలే దానికి మనకి మార్గం కాదు. రాజకీయాల్లో రాకముందే చాలా చారిటీలు చేసిన ఫ్యామిలీ మీది. అంత డబ్బున్న ఫ్యామిలీ అన్ని రకాల బిజినెస్లు, ఏదో బెంగళూరులో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు చాలా విన్నా నేను, మీరు కాంట్రాక్ట్స్ రకరకాలుగా చేస్తారని. మళ్ళీ ఒక్క ఎలక్షనే కదా మీరు కొంచెం గట్టిగా డబ్బు పెట్టి గెలిచిన ఎలక్షన్ అంటే మొన్న ఎలక్షన్. మళ్ళీ ఎంతలోపు ఏమైపోయినాయి మొత్తం అసలుకి? అంటే ఫైనాన్షియల్గా అంతా ఎందుకు మీరు లో అయిపోయారు? ఐఎమ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఐఎమ్ నాట్ టాటా ప్రకాష్ రెడ్డి, ఐఎమ్ నాట్ బిర్లా ప్రకాష్ రెడ్డి. వచ్చిన ప్రతి రూపాయిని కూడా దాచుకోవాలనేటువంటి కాన్సెప్ట్ లేకోకుండా ఆ రోజుకి ఏం అవసరం వస్తే దానికి పెట్టుకుంటూ పోయినటువంటి ఒక ఇండిసిప్లైన్డ్ ఫైనాన్షియల్ పర్సన్ నేను. కానీ మీరు ఆదాయ మార్గాల కోసం వెతుక్కుంటున్నానని చెప్తారు, కానీ మీ ప్రత్యర్థులు మాత్రం లాస్ట్ 5 yearsలో భూ కబ్జాలు, సెటిల్మెంట్లతోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొన్ని 100 కోట్లకు పడగలెత్తేశారు. డెవలప్మెంట్ అయితే ఏం లేదు, కానీ ఈ 2 అయితే బాగా నడిచినాయి అని సునీతం ఎప్పటికప్పుడు చెప్తా ఉంటుంది, ప్రెస్ మీట్లో మాట్లాడుతూనే ఉంటారు. ఆమె పుల్ల సైజ్ ఇంత, ఆమె సైజ్ ఇంత, మరి నాది కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి, నాది తుంచితే కానీ ఆమె హైట్ కనపడదు. ఎగ్జాంపుల్. సో నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే తప్ప ఆమెను తను గొప్పగా ఎక్స్పోజ్ చేసుకోలేదు. ప్రకాష్ రెడ్డి ఏ గ్రామానికి ఏం చేశాడో ప్రతి విలేజ్ మాకున్నటువంటి 97 పంచాయతీల్లో కూడా నా డబ్బు ఉంది.
నేను ఎవరికో ఒకరికి హాస్పిటల్కు విద్యకు సాయం చేసింటానో, వైద్యానికి సాయం చేసింటానో, వివాహానికి సాయం చేసింటానో, వ్యవసాయ బోరుకు సాయం చేసింటానో, ఆ ఊరికి సంబంధించిన ఒక చెరువుకు కాలువ తవ్విచ్చింటానో, అలా ఏదో ఒకటి నాకు సంబంధించిన రూపాయి ప్రతి గ్రామంలోనూ కూడా నేను చేసిన చారిటీ అంటే నన్ను ఆశ్రయించిన వాళ్ళకి నేను చేసిన సాయం అనేది ప్రతి ఊర్లో కనిపిస్తుంది. మరి పరిటాల కుటుంబానికి అటువంటి పరిస్థితి ఏముండదు. అంటే పరిటాల రవీంద్ర అని ఒక బ్రాండ్ సరిపోదా? తోపుదిద్దు ప్రకాష్ రెడ్డి పేరే వాడుకోవాలా వాళ్ళు ప్రతిసారి కూడా? కాదు కదా, పరిటాల రవి అనే వ్యక్తి చనిపోయి నాకు తెలిసి 2005లో చనిపోయినాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి ఎందుకు అందరి మనసులో ఉన్నారంటే ఐ అబ్జెక్ట్ దిస్. రాజశేఖర రెడ్డి గారికి పరిటాల రవికి మీరు దయచేసి, నేను రాజకీయం గురించి మాట్లాడలేదు, రాజకీయం గురించి నేను మాట్లాడలే, పరిటాల రవి హ్యాడ్ ఏ వెరీ హీనస్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. రాజశేఖర రెడ్డి గారు ఈ దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకులు ఆయన ఒకరు. ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన జలయజ్ఞము మన దేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రం కూడా అమలు చేసేటువంటి పరిస్థితి. సో ఆయన ట్రెండ్ సెట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఈ వాస్ ట్రెండ్ సెటర్. సో పరిటాల రవి అనే వ్యక్తి క్రైమ్లో ఆయన కూడా ఒక ట్రెండ్ సెట్ చేశాడు. అంటే మాఫియాని, సూడో నక్సలిజాన్ని, పోలీసుల్ని, ప్రభుత్వాన్ని అందరినీ కలగలిపి ఆయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో క్రైమ్ చేశాడు. సో మొత్తం ప్రభుత్వము, క్రిమినల్స్, సూడో నక్సలైట్స్ అందరూ కలిపి క్రైమ్ చేశారు. పోలీసులు కూడా తమ వాళ్ళే కాబట్టి ఎటువంటి కేసులు వారి మీద నమోదు కాలేదు. ప్రతి ఒక్క క్రైమ్ను కూడా తన నెత్తిన వేసుకోవడానికి పోతుల సురేష్ నాయకత్వంలో పీపుల్స్ వార్ ఆర్ఓసీని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రెస్ నోట్ ఇచ్చేవాళ్ళు, మేమే చంపామని. అంతే, ఏముండదు. ఎవరినో ఒకరిని సరెండర్ చేస్తారు పోలీసు వాళ్ళు, వాళ్ళ రాజమర్యాదలు చేసి కోర్టుకు పెడతారు. ఎప్పుడో కోర్టు కేసు జరుగుతుంది, ఎవడో వచ్చి సాక్ష్యం చెప్పేది ఉండదు. తమకు కావాల్సిన వాళ్ళని సాక్షులుగా పెట్టుకుంటారు, వస్తారు. 100 మర్డర్స్ జరిగితే ఒక కేసు కూడా కనీసం గట్టిగా విచారణ జరిగిందనే పరిస్థితి లేదు. నామకే వస్తే విచారణ జరిగింది, కేసులన్నీ కొట్టేయడం జరిగింది. చాలా వీక్ ప్రజాస్వామ్యపు విలువలు ఉన్నటువంటి దశ అది. ఇప్పుడు మీరు అన్నట్లుగానే మిమ్మల్ని ఓడించటానికి మీ రెడ్డి సామాజిక వర్గమే ఆమెతో చేతులు కలిపిన రోజులు ఉన్నాయి కదా. అంటే ఐ కెనాట్ సే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఆమెతో ఎప్పుడు చేతులు కలపదు. రెడ్లలో కొంతమంది అసూయ పొరులు ఉంటారు. మీరు ఒక 4-5 పాలిటిక్స్లో తాము గొప్ప నాయకులు అని అనేటువంటి భ్రమ ఉన్న వాళ్ళు ఒక 4-5 ఆమెతో చేతులు కలిపి ఉండొచ్చు. అంతేగాని సామాజిక వర్గం అంతా ఆమెతో ఎందుకు చేతులు కలుపుతారు? రెడ్డి సామాజిక వర్గం సంపూర్ణంగా నేను గెలవాలి, ఆమె ఓడాలని కోరుకుంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.